వెల్కమ్ టు పల్లవి టీవీ. మరి కాసేపట్లో బ్లడ్ మూన్ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించబోతోంది. ప్రపంచమంతా ఈ చంద్రగ్రహణం కోసం చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ బ్లడ్ మూన్ అంటే ఏంటి? ఈ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మొత్తం ఎర్రగా లేదా గోధుమ రంగులో ఎందుకు కనిపిస్తాడనేది ఒక ప్రశ్న. సైంటిఫిక్‌గా దీనికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా చంద్రగ్రహణం అంటే ఏంటో మనకు తెలుసు. మనకు చిన్నప్పుడు చదువుకున్నాం గదా! సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై మీద ఉన్నప్పుడు సూర్యుడి కాంతి ఎర్త్ మీద పడతది. ఈ సూర్యుడి కాంతి భూమి మీద పడతది. భూమి మీద పడ్డప్పుడు ఈ భూమి షేడ్ మొత్తం అంటే భూమి నీడ మొత్తం చంద్రుడి మీద పడతది. అప్పుడు చంద్రుడు కనిపించడు మనకు. పాక్షిక చంద్రగ్రహణం అయితే ఏదో ఏ ప్రాంతంలో అయితే నీడ పడదో మన భూమి నీడ పడదో ఆ ప్రాంతం మాత్రమే మనకు కనిపిస్తది. కానీ ఇప్పుడు ఇది మనం బ్లడ్ మూన్ అంటున్నాం కదా! ఈ బ్లడ్ మూన్ ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే నిజానికి చంద్రుడు కనిపించకూడదు. కానీ బ్లడ్ మూన్ కాబట్టి చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఎరుపు రంగులో కనిపించడానికి లేదా గోధుమ రంగులో కనిపించడానికి కారణం ఏంటంటే సూర్యుడి కిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఈ భూ వాతావరణంలో అట్మాస్ఫియర్‌లో ఉండేటువంటి ఈ వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ కణాలు, గాలి, ధూళి ఇట్లాంటి అన్నిటి వల్ల ఇక్కడ ఒక రియాక్షన్ జరుగుతది. ఈ భూ వాతావరణంలో ఒక రియాక్షన్ జరుగుతది. రియాక్షన్ జరిగినప్పుడు 3 రకాల కలర్‌లు బయటకొస్తాయి. నీలం, ఆకుపచ్చ, అట్లాగే రెడ్. ఈ 2 కలర్‌లు ఇటు వెదజల్లిపోతాయి. ఏది నీలమును, ఆకుపచ్చ. మూడో కలర్ రెడ్ ఉంటది కదా! అది దీని మీదకి రిఫ్లెక్ట్ అవుతది చంద్రుడి మీదకి. అప్పుడు చంద్రుడు గోధుమ కలర్‌లో లేదా రెడ్ కలర్‌లో కనిపిస్తాడనేది బ్లడ్ మూన్ ఏర్పడడానికి గల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒక ఫోటో చూద్దాం. మీకు ఫోటో చూపిస్తా. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సూర్యుడి కిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఇట్లా పడినప్పుడు ఈ భూమి వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా సూక్ష్మ కణాలు కావచ్చు, అట్లాగే ధూళి కణాలు కావచ్చు, వాటి వల్ల ఇవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి నీలం రంగు కిరణాలు బయటికి వెదజల్లబడితే ఎరుపుకు తరంగ దైర్ఘ్యం రెడ్‌కు తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటది కాబట్టి రెడ్ వేస్ అన్నీ మళ్ళీ చంద్రుడి మీద పడతాయి. అప్పుడు చంద్రుడు మనకు ఎరుపు రంగులో కనిపిస్తాడు. రెడ్ లైట్ పాసెస్ త్రూ అండ్ ఫాల్స్ ఆన్ టు ద మూన్. అందుకే మనకు ఎర్రగా కనిపిస్తాడు. ఎర్త్స్ అట్మాస్ఫియర్ స్కాటర్డ్ బ్లూ లైట్. భూ వాతావరణం బ్లూ లైట్ ఉంటుందో దాన్ని స్కాటర్న్ చేస్తుంది. అంటే బయటికి వెదజల్లేలా చేస్తుంది. కానీ రెడ్‌కు తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడ్ చంద్రుడి మీద పడుతుంది. సన్ను, ఎర్త్, మూన్ ఈ కిరణాలు దీని మీద పడ్డప్పుడు ఈ షేడ్ మొత్తం దీన్ని అంబ్రా అంటాం. ఈ షేడ్ మొత్తం మూన్ మీద పడుతుంది. అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎర్రగా కనిపించడానికి గోధుమ కలర్‌లో కనిపించడానికి గల ప్రధాన కారణం అది. ఒకసారి చాట్ జీపీటీ అందరూ వాడుతుంటారు కదా! చాట్ జీపీటీని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చాట్ జీపీటీని అడిగితే అదేం చెప్తుందో ఒకసారి చూద్దాం. హాయ్ చాట్ జీపీటీ, బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? బ్లడ్ మూన్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? బ్లడ్ మూన్ అనేది లూనార్ ఈక్లిప్స్ సమయంలో ఏర్పడుతుంది. మూన్ భూమి అడ్డుగా వచ్చి సూర్యునికి వాటుకునేందుకు తిమ్మిరిపడుతుందట. అప్పుడు భూమి వాయువ్య కిరణాలు మూన్ మీద పడతాయి. ఈ కిరణాలు మూన్ను ఎర్రగా చూపిస్తాయి. ఆ కారణంగానే బ్లడ్ మూన్ ఏర్పడుతుంది. భూమిపై కిరణాలు పడ్డప్పుడు కొన్ని బ్లూ లైట్ కూడా వస్తుంది కదా! బ్లూ లైట్ ఎందుకు చంద్రుడి మీద పడదు? అవును, భూమి వాయువ్య కిరణాలు ఎర్రని రంగును ఎక్కువగా మూన్ మీద పడతాయి. ఎందుకంటే ఎర్ర కిరణాలు ఎక్కువ పరవలనతో వస్తాయి. బ్లూ కిరణాలు మాత్రం ఎక్కువగా వాయువులో పడతాయి కాబట్టి అవి మూన్కు తక్కువగా పడతాయి. అందుకే బ్లడ్ మూన్ సమయంలో ఎర్ర రంగు కనిపిస్తుంది. ఈ బ్లడ్ మూన్‌ను ప్రపంచంలో ఎన్ని దేశాలు చూసే అవకాశం ఉంటుంది? సెప్టెంబర్ 7, 2025లో ఏర్పడుతున్న ఈ బ్లడ్ మూన్‌ను ప్రపంచంలో ఎన్ని దేశాలు స్పష్టంగా చూడొచ్చు? సెప్టెంబర్ 7, 2025 జరిగే బ్లడ్ మూన్‌ను ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ ప్రాంతాల ప్రజలు స్పష్టంగా చూడగలరు. అమెరికా ఖండాల్లో ఈ గ్రహణం కనిపించదు. ఓకే. ఇది మొత్తానికి బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? బ్లడ్ మూన్ ఏర్పడడానికి కారణాలపై ఈ వీడియో.